అందరికీ నమస్తే. నేను మీ కద్దిలి రాజేందర్. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందంటూ ఆర్టీవీ రవిప్రకాష్ ఒక వార్తను ప్రసారం చేశారు. ఇది కల్పిత కథ కాదని, ఇప్పటికే అంతర్గత చర్చలు చాలా ఫలవంతంగా జరుగుతున్నాయని, ఢిల్లీ ఎన్నికలు పూర్తి కాగానే విలీన ప్రక్రియ ముగుస్తుందంటూ ఆయన విశ్లేషించారు. ఒకవేళ ఢిల్లీ ఎన్నికల లోపే ఈ విలీనం జరిగితే ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చే శాసనసభ ఎన్నికలలో ఆ విషయాన్ని వాడుకుంటుందని, అందుకనే ఈ విలీన ప్రక్రియ ఢిల్లీ శాసనసభ ఎన్నికల తర్వాత జరుగుతుందంటూ ఆయన వివరించారు. విలీనం తర్వాత బీఆర్ఎస్లోని కీలక నేతలైన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు కూడా కీలకమైన పదవులు దక్కుతాయని, అయితే చివరి నిమిషంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మొత్తంగా ఇటు కాంగ్రెస్ని ఎదుర్కోవడంతో పాటు రాష్ట్రంలో మరొకసారి అధికారమే లక్ష్యంగా ఈ విలీనం జరగనుందంటూ ఆయన తన వార్తలో విశ్లేషించారు.